హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈరోజు మీకు ఐస్తో శివలింగం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా టీ కప్పు లాంటి కప్పును తీసుకొని అది లింగం షేపు రావడానికి ఆ కప్పులో వాటర్ పోయండి. అలాగే 2 వెడల్పుగా ఉన్న కప్పులు తీసుకుని వాటికి కూడా నీళ్ళతో నింపండి. ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే నార్మల్ వాటర్తో శివలింగం కాకుండా జస్ట్ ఫుడ్ కలర్స్ యాడ్ చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ వాటితో మనం లింగాన్ని తయారు చేయబోతున్నాం. ఈ కప్పులు లింగం కింద బేస్ తయారు చేయడానికి. ఈ వాటర్ కప్పులన్నీ మనం ఫ్రిడ్జ్లో రాత్రిపూట పెట్టేస్తే మార్నింగ్కి ఐస్ రెడీ అయిపోతుంది. నార్మల్ వాటర్ అయితే ఐసు తొందరగా అయిపోతుంది. మనము ఫుడ్ కలర్ కలిపాము కాబట్టి ఇది ఐస్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అందుకే మనం రాత్రి పెట్టేస్తే మార్నింగ్కి ఐస్ రెడీ అయిపోతుంది. మనము ఈ కప్పుల్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే కాకుండా ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తే కప్పులో నుంచి ఐస్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. ముందుగా మనం గ్రీన్ కలర్ ఐస్ని కప్పులో నుంచి వేరు చేసి లింగం కింద బేస్ని తయారు చేసుకోవాలి. మధ్యలో ఈ బేస్ తయారు చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కనుక చల్లుకుంటే ఐస్ జారకుండా బాగా స్ట్రాంగ్గా అతుక్కొని ఉంటుంది. చూడండి కలర్స్ ఎంత బ్రైట్గా ఉన్నాయో. ప్లెయిన్ వాటికన్నా మనం రెడ్, గ్రీను, డార్క్ కలర్స్ వాడాం కాబట్టి లింగం కూడా చూడటానికి అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం విభూది, కుంకుమ, రుద్రాక్ష మాలలు, పూలు ఇవన్నీ పెట్టి అలంకరించుకోవాలి. చూడండి రుద్రాక్షమాల వేయంగానే శివయ్యకి అందం వచ్చేసింది. మన శివయ్య పూజకి రెడీ అయ్యాడు. సో మనం ఇంకా లేట్ చేయకుండా హారతి ఇచ్చేద్దాం రండి. ఈ లోపల మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.